హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చి బాదం మిల్క్ అండి. చాలా సింపుల్ రెసిపీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. గిన్నె వేడయ్యాక మీకు కావాల్సినన్ని పాలు పోసుకోండి. నేనైతే 1/2 లీటర్తో చేస్తున్నాను కాబట్టి 1/2 లీటర్ మిల్క్ పోసుకుంటున్నాను. పాలు కింద అడుగంటకుండా మరిగించుకోండి. 2-3 పొంగులు వచ్చేదాకా మరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పాలు కింద అడుగంటే ఛాన్స్ ఉంటుందంటే అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న ఒక 50 గ్రాములు బాదం పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే మెత్తగా పేస్ట్గా రావాలంటే ఒక 2-3 టీ స్పూన్ల పాలు కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంటే 1 స్పూన్ అయినా 2 స్పూన్ల అయినా వేసుకోండి. లేదంటే కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. నేనైతే కార్న్ఫ్లోర్ ఏం వాడట్లేదు. బాదం పప్పుని మెత్తగా పేస్ట్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసిన బాదం పేస్ట్ని పాలల్లో కలుపుకోండి. బాదం పేస్ట్ వేసాక కింద అడుగంటకుండా కలుపుకోండి, లేదంటే కింద అడుగంటపోద్ది. ఆ పాలని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. మీ దగ్గర ఎల్లో కలర్ ఫుడ్ కలర్ ఉంటే వేసుకోవచ్చు. నేను వేసాను కానీ ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఫుడ్ కలర్ ఎక్కువ వేసేసుకోకండి, కొంచెం వేసుకుంటే చాలు, అదే కలర్ వస్తుంది. అలానే మరిగే పళ్ళలో 1 కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్నాక బాగా కలపండి. కింద నుంచి బాగా కలపాలి. 2-3 నిమిషాలు చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకా తాగేయడమేనండి. ఇంతే, చాలా సింపుల్ రెసిపీ అండి బాదం పాలు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు, అలాగే లైక్లు కూడా కొట్టడం లేదు. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా షేర్ కూడా చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ గురించి చెప్పండి. మీకు నచ్చిన రెసిపీ కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.